హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ సార్. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో ఐటీసీ కంపెనీ బిజినెస్ మోడల్ గురించి తెలుసుకుందాం. అంతకుముందు ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అని నేను చెప్పను. కానీ ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి. లేకపోతే చూసి వెళ్ళిపోయే టైంలో ఈ వీడియో ఎలా ఉందని కింద కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం వలన వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే ఫ్యూచర్ వీడియోలో మిస్టేక్స్ను మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటాను. మీ నుంచి ఈ ఫీడ్బ్యాక్ కావాలి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీస్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బ్రిటిష్ ఓన్డ్ కంపెనీగా ఉన్న ఐటీసీ ప్రస్తుతం 5.68 ట్రిలియన్స్ మార్కెట్ క్యాపిటల్గా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీసీ కంపెనీ ఆగస్ట్ 24, 1910లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ 1910వ సంవత్సరంలో ఇంపీరియల్ టొబాకో లిమిటెడ్ పేరుతో ఉండేది. ఈ కంపెనీ సిగరెట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సిగరెట్స్కు మేజర్ రా మెటీరియల్ టొబాకో అండ్ పేపర్ ప్రింటింగ్. అప్పటికే 1912వ సంవత్సరంలో టొబాకో కోసం ఆ చుట్టుపక్కల ఉన్న రైతులతో కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఇక మిగిలింది పేపర్ అండ్ ప్రింటింగ్. వేరే థర్డ్ పార్టీకి ఇవ్వడం వలన ఖర్చు ఎక్కువ అవుతుందని భావించి 1925వ సంవత్సరంలో న్యూ పేపర్ ప్రింటింగ్ని స్టార్ట్ చేశారు. అప్పటి వరకు ఇంపీరియల్ టొబాకో లిమిటెడ్గా ఉన్న పేరును 1974వ సంవత్సరంలో I.T.C. లిమిటెడ్గా మార్చారు. కొంతకాలానికి ఈ డాట్లు తీసేసి ఐటీసీ పేరుతో మళ్ళీ మార్చడం జరిగింది. ఐటీసీ కంపెనీకి 25 మదర్ బ్రాండ్లను 5 సెగ్మెంట్స్లో బిజినెస్ చేస్తుంది. అవి చూసుకుంటే ఎఫ్ఎంసీజీ, అగ్రో బిజినెస్, పేపర్ బోటింగ్ అండ్ ప్రింటింగ్, హోటల్స్, ఫిఫ్త్ ఇన్ఫోటెక్. ఈ 5 సెగ్మెంట్స్ బిజినెస్ చూసుకుంటే ముందుగా ఎఫ్ఎంసీజీ బిజినెస్. ఇండియాలో లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫ్ఎంసీజీ బిజినెస్లో ఐటీసీ కంపెనీ ఒకటి. ఈ కంపెనీ తయారు చేసిన వస్తువులు సుమారుగా 60 కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కోవిడ్-19 తర్వాత ఐటీసీ ఈ స్టోర్స్ బిజినెస్ను 7 సిటీస్లో అలాగే 700+ ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేశారు. అది ఇప్పటికి 14 సిటీస్లో 45 కేటగిరీస్ 900+ ప్రొడక్ట్స్తో ప్రస్తుతం ఈ స్టోర్ బిజినెస్ను సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నారు. ఐటీసీ కంపెనీ ఎఫ్ఎంసీజీ పోర్ట్ఫోలియో చూసుకుంటే ఫుడ్స్, పర్సనల్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ స్టేషనరీ, అగరబత్తి బిజినెస్, సెల్ఫ్ మ్యాచెస్, ఫైనల్గా సిగరెట్ బిజినెస్. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ప్రొడక్ట్స్ కంటే బ్రాండ్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఆ బ్రాండ్స్ను చూసేటప్పుడు ఈ ప్రొడక్ట్ ఐటీసీ కంపెనీ అని తెలుసుకోవచ్చు. ఆశీర్వాద్, సన్ఫీస్ట్, బింగో, హిప్పీ, మింటో, క్యాండీమ్యాన్, వి న్యాచురల్ మొదలైన బ్రాండ్స్ని ఐటీసీ కంపెనీ దగ్గర ఉన్నాయి. పర్సనల్ కేర్ బ్రాండ్స్ చూసుకుంటే ఫియమ్మా, సావలాన్, 727, నిమ్వాస్ మొదలైన బ్రాండ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అలాగే ఎడ్యుకేషన్ స్టేషనరీ బిజినెస్ బ్రాండ్స్ చూసుకుంటే క్లాస్మేట్, పేపర్ క్రాఫ్ట్ మనకు కనిపిస్తాయి. స్టేషనరీ బిజినెస్లో 20% మార్కెట్ షేర్తో ఫస్ట్ ప్లేయర్గా ఐటీసీ కంపెనీ అనేది మనకిక్కడ కనిపిస్తుంది. అలాగే మీరు డామ్ స్టేషనరీ బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే పైన ఐ బటన్లో లేదా ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఉంటుంది. అగరబత్తి బిజినెస్ చూసుకుంటే ఇక్కడ మంగళదీప్ అనే బ్రాండ్ మనకు కనిపిస్తుంది. ధూప్ సెగ్మెంట్లో నెంబర్ 1 ప్లేస్లో, అలాగే అగరబత్ బిజినెస్లో నెంబర్ 2గా మార్కెట్ లీడర్గా ఉంది. ఇక మ్యాచ్ బాక్స్ బ్రాండ్స్ చూసుకుంటే ఏమ్, హోమ్ లైట్, డాజిల్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీకి మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూట్ చేసే సిగరెట్ బిజినెస్ ఇండియాలో మార్కెట్ లీడర్గా ఉన్నారు. ఇందులో చూసుకుంటే ఇన్సిగ్నియా, ఇండియా కింగ్స్, క్లాసిక్, గోల్డ్ ఫ్లేక్, రాయల్ సిగరెట్స్ ఇలా మనకు చాలా బ్రాండ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అగ్రో బిజినెస్ చూసుకుంటే ప్రస్తుతం ఐటీసీ కంపెనీ 2nd లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా ఉన్నారు. 35,000 విలేజెస్ అలాగే 4 మిలియన్ ఫార్మర్స్తో అగ్రిమెంట్ చేసుకొని కంపెనీకి అవసరమైన వస్తువులను ఫార్మర్స్ నుంచి కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలు చేసిన వాటిని
ఫుడ్ ప్రొడక్షన్కు కావాల్సిన వస్తువులను ఉపయోగించుకొని మిగిలినవి డొమెస్టిక్లోను అలాగే ఫారిన్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ అనేది చేస్తుంది. ఐటీసీ కంపెనీకి ఈచాపల్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ ఈచాపల్ వెబ్సైట్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే వెదర్ రిపోర్ట్స్ తెలుసుకోవడానికి, ఇంటర్నేషనల్ ప్రైజెస్ అండ్ పరిస్థితులను మొదలైన విషయాలు రైతులకు ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు పేపర్ బోర్డ్స్ అలాగే ప్యాకింగ్ సెగ్మెంట్ వైజ్ చూసుకుంటే ఐటీసీ కంపెనీ పేపర్ బోర్డ్స్ అలాగే స్పెషాలిటీ పేపర్స్ను తయారు చేస్తుంది. పేపర్స్ను ప్యాకింగ్లోను గ్రాఫిక్, కమ్యూనికేషన్, రైటింగ్ అలాగే పెయింటింగ్ పేపర్స్ను కూడా ఐటీసీ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అలాగే 100% రీసైకిల్ అయ్యే విధంగా ఈ పేపర్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఐటీసీ కంపెనీ. ఐటీసీ కంపెనీకి పేపర్ సెగ్మెంట్లో డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్ క్లయింట్స్ అనేవి మనకు కనిపిస్తారు. టాటా కన్జ్యూమర్స్, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే, బ్రిటిష్ అమెరికన్ టొబాకో, జపాన్ టొబాకో ఇంటర్నేషనల్ మొదలైన కంపెనీలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఐటీసీ హోటల్స్ బిజినెస్ను 1975వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఈ హోటల్ బిజినెస్ 80 లొకేషన్లో 115 హోటల్స్ను మెయింటైన్ చేస్తున్నారు. ఈ బిజినెస్లో 6 డిఫరెంట్ బ్రాండ్స్తో హోటల్ సర్వీస్ను అందిస్తున్నారు. అందులో ఐటీసీ హోటల్స్, మమాంటో ఐటీసీ హోటల్స్, వెల్కమ్ హోటల్స్, స్టోరల్ ఐటీసీ హోటల్స్, ఫార్చ్యూన్ పార్క్ హోటల్స్, వెల్కమ్ టు హెరిటేజ్ హోటల్స్ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు చివరగా ఇన్ఫోటెక్ సెగ్మెంట్ చూసుకుంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ సర్వీస్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, కన్జ్యూమర్ గూడ్స్ అలాగే ట్రావెల్స్ అండ్ హాస్పిటల్స్లో సర్వీస్ను ప్రొవైడ్ చేస్తుంది. మనము ఇప్పటి వరకు ఐటీసీ యొక్క పోర్ట్ఫోలియోని మనం చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ కంపెనీలు ఎంతలా గ్రో చేస్తున్న మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంజీవ్ పూరి, ఇతని వయస్సు 61 సంవత్సరాలు. ఐటీసీ కంపెనీకి చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సంజీవ్ పూరి ఐటీసీ కంపెనీలో జనవరి 1986వ సంవత్సరంలో ఇతను జాయిన్ అయ్యారు. నకుల్ ఆనంద్, ఇతని వయస్సు 67 సంవత్సరాలు. ఈ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సుమంత్ భార్గవన్, ఇతని వయస్సు 59 సంవత్సరాలు. ఈ కంపెనీకి నవంబర్ 16, 2018 సంవత్సరం నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ కంపెనీ ఫైనాన్షియల్ నెంబర్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఐటీసీ Q2 ఫైనాన్షియల్ ఇయర్ 24 నెంబర్స్ చూసుకుంటే గ్రాస్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్లో 3.4%, నెట్ రెవెన్యూ 2.1%, ఎబిటా చూసుకుంటే 3.0%, ప్యాట్ బిఫోర్ ట్యాక్స్ చూసుకుంటే 9.7%, ప్యాట్ చూసుకుంటే 10.3గా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇప్పుడు సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ బ్రేకప్ చూసుకుంటే ఎఫ్ఎంసీజీ ఇంక్లూడింగ్ సిగరెట్ బిజినెస్తో పాటుగా ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకుంటే 10.1%, హోటల్స్లో 21.2%, అగ్రో బిజినెస్ -1.7%, పేపర్ బోర్డ్స్ అండ్ ప్రింటింగ్ చూసుకుంటే -9.5%గా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ కంపెనీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే 2020 సంవత్సరంలో COVID-19 వలన అన్ని బిజినెస్లు నష్టాల్లోకి వెళ్ళాయి. అలాగే ఐటీసీ కూడా నష్టపోయింది. కానీ ఐటీసీ కంపెనీ డైవర్సిఫై పోర్ట్ఫోలియో కావడం వలన వేగంగానే లాభాల్లోకి మళ్ళీ తిరిగి వచ్చింది. ఈ కంపెనీ మేనేజ్మెంట్ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అవ్వడం వలన ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలనేది మేనేజ్మెంట్కు తెలుస్తుంది. అలాగే ఈ కంపెనీస్ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే ఐటీసీ కంపెనీ మేజర్ రెవెన్యూ సిగరెట్ బిజినెస్ నుంచి వస్తుంది. మన ఇండియన్ గవర్నమెంట్ సిగరెట్ బిజినెస్పై ఏవైనా రిస్ట్రిక్షన్ పెడితే ఈ కంపెనీ నెంబర్స్పై ఎక్కువగానే ప్రభావం చూపుతుంది. ఈ కంపెనీ ఎఫ్ఎంసీజీలో ఉపయోగించే కమ్యూనిటీ ప్రైజెస్ పెరిగితే ఈ కంపెనీ నెంబర్స్పై కూడా ప్రభావం చూపుతుంది. కమ్యూనిటీ ప్రైజెస్ అంటే షుగర్, ఎడిబుల్ ఆయిల్, వీట్, పొటాటో మొదలైన వాటిని కమ్యూనిటీ ప్రొడక్ట్ అని అంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ నెల 13వ తేదీ నుంచి డామ్స్ ఇండస్ట్రీ ఐపీఓ ఓపెన్ అయ్యింది. మీకు డామ్స్ ఇండస్ట్రీ బిజినెస్ మోడల్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఉంటుంది, మీరు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.